భారతదేశంలో దాదాపు 90% డయాబెటిస్ కేసులు జీవనశైలికి సంబంధించినవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు స్క్రీన్ సమయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం ఇన్సులిన్ ఉత్పత్తిని బలహీనపరుస్తున్నాయి. 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు డయాబెటిస్ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న యువకులలో కూడా టైప్ 2 డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయి. డయాబెటిస్ తరచుగా లక్షణాలు లేకుండా శరీరానికి హాని కలిగిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ను దాని ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చు. దానిని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. చక్కెర కలిగిన ఆహారాలు, స్వీట్లు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినండి. వైద్యుల అభిప్రాయం ప్రకారం అధిక స్క్రీన్ సమయం మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆఫీస్లో గంటల తరబడి కంప్యూటర్లు లేదా ల్యాప్టాప్లను ఉంచటం, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్, టీవీ స్క్రీన్లను చూడటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పిల్లలు, యువత నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్క్రీన్లను ఎక్కువగా చూస్తున్నారు. అదే పనిగా ప్రతిరోజు గంటలు తరబడి ఫోన్లోనే గడుపుతున్నారు. దీని కారణంగా శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. ఈ కారణంగా డయాబెటిస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు 30 నుండి 45 నిమిషాల వాకింగ్ లేదా యోగా చేయండి. ఎక్కువసేపు కూర్చోకుండా ఉండండి. అధిక బరువు ఉంటే తగ్గించుకోండి. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. ధూమపానం, మద్యపానం మానుకోండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.